హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈరోజైతే మనము వ్యతిరేక పదాలు నేర్చుకుందామా ఫ్రెండ్స్. మనమైతే చిన్నప్పుడు వ్యతిరేక పదాలు టీచర్స్ మనకు లెసన్ 9 వెంటనే మనకు నోట్స్ అనేది రాపిస్తారు కదా బోర్డు పైన. వ్యతిరేక పదాలు అయితే మనకు ఈజీగా మనం చెప్పేస్తుంటాం. మనకి ఎగ్జామ్లో కూడా వ్యతిరేక పదాలు ఒక్కో పదానికి ఒక 1 మార్క్ వస్తుంటుంది కదా. వ్యతిరేక పదాలు వచ్చాయంటే చాలా ఇష్టం అన్నమాట. ఈజీగా రాసేస్తూ ఉంటాం అనమాట కదా ఫ్రెండ్స్. కొన్ని తెలియజేస్తాను ఈరోజు. మీకు కూడా నెనపు చేసుకున్నట్లయితుంది కదా. స్వ అంటే పర, నిజం, అబద్ధం, పాపం, పుణ్యం, వివేకి, అవివేకి, పామరుడు, పండితుడు, ధర్మం, అధర్మం, తడి, పొడి, చిన్న, పెద్ద, తీపి, చేదు, న్యాయం, అన్యాయం, నవ్వు, ఏడుపు, ప్రేమ, ద్వేషం, సంతోషం, విషాదం, దివి, భువి, చీకటి, వెలుగు, వ్యక్తం, అవ్యక్తం, ఎత్తు, పల్లం, గమ్యం, అగమ్యం, దీర్ఘం, హ్రస్వం, అల్పం, అనల్పం, స్వర్గం, నరకం, కింద, మీద, చదువుతారు, చదవరు, వస్తాము, రాము, తినండి, తినకండి, వెళ్ళనిస్తాము, వెళ్ళనివ్వము, చెప్పాలి, చెప్పకూడదు, చెప్పగలను, చెప్పలేము, పరిగెత్తగలను, పరిగెత్తలేను, దిగాను, దిగలేను, తింటున్నారు, తినడం లేదు, చదువుతాను, చదువను, పెరుగుట, తరుగుట, చలనము, నిశ్చలనము, పాత, కొత్త, సారము, నిస్సారము, పొగడటము, తెగడటము. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ వ్యతిరేక పదాలు ఇష్టమయ్యాయా? థ్యాంక్ యూ.